బీహార్లో రాజకీయాలు మళ్ళొక్కసారి వేడెక్కినాయి అంటారు కదా, అట్లున్నాయి. అదే బీహార్లో నిన్న మొన్ననే కదా ఎన్నికల రిజల్ట్ వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది కదా అని అనుకుంటారు కదా. ఈసారి బీహార్ రాజకీయాలతోని ఈ చర్చ కాదు జరుగుతుంది, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాల మీద ఇప్పుడు మొత్తం బీహార్ సెంట్రిక్గా అందరూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది చూస్తున్నారు. అయితే దానికంటే ముందు, ఈ వీడియోలకు పోవడానికంటే ముందు చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే వీడియోలని చూస్తున్నారు. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిసారి మీకు వీడియో రాగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఏ వీడియో వచ్చింది అనేది మీకు చూడడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక బీహార్లో మొన్న ఎన్నికల రిజల్ట్ వచ్చింది. మహాగఠబంధన్ అనేది మహాఫట్బంధన్గా మారిపోయింది. ఎన్డీఏ కూటమినే చాలా బంపర్ మెజారిటీతో అక్కడ గెలిచింది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మహాగఠబంధన్లో ఉన్న లాలూ ఫ్యామిలీ ఇప్పుడు మీడియాకి ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చకి అంతటికి దారితీసింది. ఏంటి అంటే లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ రాజకీయాలు చేస్తున్న, చాలా ఏండ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకుడు. ఇప్పుడు వాళ్ళ కొడుకునే తేజస్వి యాదవ్ని మహాగఠబంధన్ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కానీ తర్వాత రిజల్ట్ మనందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఇదంతా రాజకీయం. అయితే ఆ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఆ ఎన్నికలలో జరిగిన కమెంట్లు, దాని తర్వాత వచ్చిన రిజల్ట్ కంటే ఎక్కువ హాట్ టాపిక్ అయిపోయినాయి ఇప్పుడు తను మాట్లాడుతున్న మాటలు. రోహిణి, లాలూ ప్రసాద్ యాదవ్ బిడ్డ రోహిణి ఆచార్య, రోహిణి యాదవ్, మొత్తం 5 బిడ్డలైనకి 2 కొడుకులు. దాంట్లో ఒకడే తేజస్వి యాదవ్, ఆయననే ఇప్పుడు సీఎం అభ్యర్థిగా అనుకున్నారు. సో ఆ రోహిణి యాదవ్ నిన్న మీడియా ముందుకొచ్చి చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పింది. నాకు ఇది కావాల్సిందే, ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే కనుక మీరు రాజకీయంగా కానీ లేకపోతే పర్సనల్గా కానీ మీరు మీ తల్లిగారి కుటుంబం కోసమని ఎక్కువ చెయ్యకండి. ఆ కుటుంబంలో ఉన్న మగపిల్లలకే వదిలేయ్యిర్రి. మీరు ఎంత చేసినా సరే దీని వెనకాల ఏదో ఆశించి చేస్తున్నారు అనే మాట మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి చెయ్యకండి, నాలాగా ఎవ్వరు కూడా మాటలు పడకండి అని అన్నది. నన్ను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిర్రు, నా మీద అనవసరమైన ఆరోపణలన్నీ చేస్తున్నారు, చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించిర్రు అని ఆమె మాట్లాడిన మాటలు అసలు బీహార్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి ఇవాళ. అయితే ఆమె మాట్లాడిన తర్వాత మిగతా 3 ఆడపిల్లలు కూడా ఆ లాలూ ఇంటి నుంచి వెళ్ళిపోయిర్రు, వేరే దగ్గరికి వెళ్ళిపోయిర్రు. మొత్తం ఈమెతో కలిపి 4 పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిర్రు అని చెప్తున్నారు. మీసా భారతి ఒకతే ఇప్పుడు వీళ్ళతో పాటు ఉంది. మిగతా 3 ఆడపిల్లలు నిన్న మాట్లాడిన రోహిణి యాదవ్తో పాటు ఇంకా 3 బయటికి వెళ్ళిపోయిర్రు అని చెప్తున్నారు. అసలు ఎందుకు, ఏంది, దీనికి అంతటికి కారణం ఏంది అనేది తెలవాల్సి ఉంది. కానీ ఈమె గతంలో కూడా ఒకసారి వార్తలలో నిలిచింది. అది ఎప్పుడు అంటే లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ ఇచ్చినప్పుడు 2022లో ఆయనకి 7 పిల్లలు ఉంటే ఈమె కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కిడ్నీ ఇచ్చింది అప్పుడు లాలూకి. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు, కిడ్నీలు పాడైనప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న రోహిణి యాదవే కిడ్నీ ఇచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యాన్ని కాపాడింది. అయితే ఆ కిడ్నీ ఇచ్చేప్పుడు కూడా నేను మా అత్తింటి వాళ్ళని కనీసం అడగలేదు, మా ఆయన్ని సంప్రదించలేదు, ఎంతసేపు మా నాన్న ఆరోగ్యం ముఖ్యమని నేను కిడ్నీ ఇచ్చిన. కానీ ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. ఎవరైనా సరే ఆడపిల్లకు ముందు మీ కుటుంబం అనేది గుర్తుంచుకోర్రి, ముందు మీ భర్త, మీ పిల్లలు, దాని తర్వాతే పుట్టింటి కుటుంబం అనేది గుర్తుంచుకోర్రి. నేను ఒక ఎగ్జాంపుల్ దానికి. అంత చేసిన తర్వాత కూడా నేను ఇవాళ ఆ ఇచ్చిన కిడ్నీని కూడా నేనేదో రాజకీయాల కోసం ఇచ్చినా అని, డబ్బుల కోసం ఇచ్చినా అని నా మీద ప్రాపగండా చేస్తున్నారు. నా కిడ్నీని మురికి అంటున్నారు. మురికి కిడ్నీని నువ్వు గనక ఇచ్చినవా అని ఇవాళ మాట్లాడుతున్నారు. ఆ రోజు ముందుకు రానోళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడుతున్నారు, నన్ను అవహేళన చేస్తున్నారు, ఇష్టం వచ్చినలాగా మాట్లాడుతున్నారు అని అంటుంది. అయితే ఈమె రాజకీయాలలో కూడా వచ్చింది. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసింది కానీ ఓడిపోయింది. ఈమె రాజకీయాలలో కూడా ఉంది. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఏమైంది, అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎన్నికల తర్వాత కుటుంబ రాజకీయాలు ఎందుకు రచ్చకొచ్చినాయి, ముందు నుంచే ఉన్నాయా, రిజల్ట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చినాయా,
ఇది ఓన్లీ రోహిణి యాదవ్తో ఆగిపోతుందా, లేకపోతే వాళ్ళ ఇంకా ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా బయటకు వచ్చిరు కదా, అందరు ఆడపిల్లలు ఒకటేసారి బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో? ఆల్రెడీ ఒక కొడుకు బయటికి వెళ్ళిపోయిండు, తేజస్వి ఒకడే ఇప్పుడు ఆయనతో ఉన్నాడు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా బయటికి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతున్నది వీళ్ళ ఫ్యామిలీలో, బీహార్ రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె మాట్లాడిన మాటలకి కౌంటర్గా లాలూ కుటుంబం వైపు నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ఆమె మాట్లాడిన మాటలని తప్పు అనో కరెక్టు అనో లేకపోతే ఎవరన్నా సమర్థించడమో ఎవరన్నా వ్యతిరేకించడమో కూడా చేయలేదు. కానీ ఒక వీళ్ళ అన్న మాత్రం తేజస్వి యాదవ్తో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఆయన మాత్రం నా సోదరికి జరిగిన దాన్ని ఖండిస్తున్న తీవ్రంగా, ఇన్ని రోజులు ఏం జరిగినా నేను మాట్లాడలేదు, కానీ ఒక ఆడపిల్లకి ఇట్లాంటి అవమానం జరుగుతుంటే మాట్లాడాల్సి వస్తుంది, ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన స్పందించిండు. మరి అసలు ఏం జరిగింది వీళ్ళ కుటుంబంలో? ఈమె బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మిగతా ఇంకొక ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఎందుకు ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది? దీని వెనుక రాజకీయపరమైన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆస్తులకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే బీహార్ ఎన్నికల రిజల్ట్ తర్వాత జరిగిన ఏదన్నా పరిణామాల నుంచి ఇవన్నీ బయటకు వచ్చినాయా? ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి గొడవే నిన్న బయటకు వచ్చి ఇది అందరికీ తెలిసిందా? ఇదివరకు ఉన్నటువంటి గొడవనా? అసలు ఏం జరుగుతుంది? నిజంగానే జరిగిందా? తను మాట్లాడుతుందా? లాలూ అయితే ఇప్పటివరకు నోరు విప్పినట్లుగా కనిపిస్తలేదు. తేజస్వి యాదవ్ వైపు నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. సో తను చేస్తున్న ఆరోపణలుకి ఎవరు స్పందిస్తారు? ఈ ఆరోపణలు ఎటో టర్న్ తీసుకోబోతున్నాయి? ఏం జరగబోతుంది బీహార్లో? ఒక టైంలో బీహార్ రాజకీయాలను శాసించిన వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ నుంచి బీహార్ని విడదీయలేనటువంటి సంబంధం ఉంది ఆయనకి, అంతటి గట్టి బంధం ఉంది బీహార్తో అని అనుకునేటోళ్ళు. బీహార్ రాజకీయాల నుంచి ఆయనని విడదీసి చూడకపోయేటోళ్ళు. కానీ అట్లాంటి కుటుంబంలో ఈరోజు విభేదాలు వచ్చినాయి. అవి రాజకీయపరమైన విభేదాలా, లేకపోతే కుటుంబపరమైనటువంటి విభేదాలేనా? ఏం జరుగుతుంది లాలూ కుటుంబంలో అనేది ఇప్పుడు బీహార్ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది? రోహిణి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది? లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఏం జరుగుతుంది? బీహార్ రాజకీయాలలో ఏం జరగబోతున్నాయి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది.